మళ్ళీ పురుగుల అన్నమే అంటూ హాస్టల్ సంబంధించిన వార్తా కథనాన్ని మరొకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మాగనూరు ప్రభుత్వ స్కూల్లో మారిన తీరు, ఫుడ్ పాయిజన్ అయిన మరునాడే పురుగుల అన్నం వడ్డించడం జరిగింది. విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిఈఓ, ఎంఈఓ, ఇన్ఛార్జ్ హెచ్ఎంలపై సస్పెన్షన్ వేటు పడింది. ఆర్డీఓ, ఎంపీడీఓ, ఫుడ్ ఇన్స్పెక్టర్లకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది అన్నారు. సో ఎవరైతే ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారందరిని కూడా సస్పెన్షన్ వేటుకు గురి చేయడం జరిగింది. ఎంతమందిని సస్పెన్షన్ చేస్తారు? ఒక ఇద్దరునా, ముగ్గురునా, ఆరుగురునా, ఎంతమంది అధికారులను చేస్తారు? ఇది కాకుండా మూలాల్లోకి వెళ్ళి సమస్య ఏంటి, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, దీనికి గల కారణాలు ఏమిటి అని తరచి చూస్తే అప్పుడు ఆ సమస్యకు ఒక సమాధానం దొరికే అవకాశం ఉంటుంది. కేవలం పురుగుల అన్నం వడ్డించారు మరుసటి రోజు అన్న విషయం తెలుసుకొని సంబంధిత పై స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు సస్పెన్షన్ చేస్తే కరెక్టా? సస్పెన్షన్ చేయడమే సమస్యకు మార్గమా? ఒకసారి ఆలోచించాలి. సో ప్రతి హాస్టల్స్లో కూడా ఇటువంటి వ్యవహారాలు జరుగుతున్నప్పుడు, ఇటువంటి ఏమంటారు పురుగుల అన్నం కానీ లేకపోతే నాణ్యత లేని అన్నాలు కానీ వడ్డిస్తున్నారన్న విషయం తెలిసినప్పుడు మొదటి నుంచి ఏ ప్రభుత్వం అయినా సరే అంతంత మాత్రంగానే చర్యలు తీసుకుంటుంది. కేవలం సస్పెన్షన్లు వేటు వేసి సమస్యను విడిచిపెడుతోంది. అలా కాదు కదా. సో దీని మీద మూలాల్లోకి వెళ్ళాలి. మూలాల్లోకి వెళితేనే అక్కడి నుంచి సమస్యకు ఒక సమాధానం లభిస్తుంది. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి రాష్ట్ర ప్రభుత్వం అన్నది. సో ఇక పిల్లల గురించి చెప్పినట్లయితే బీదా బిక్కి పిల్లలు, బహుజన పిల్లలు, సో బహుజన కులాలకు సంబంధించిన సబ్బండ వర్గాలకు సంబంధించిన పిల్లలు వచ్చి అక్కడ చదువుకుంటారు కాబట్టి కాన్వెంట్స్కి వెళ్ళలేని పరిస్థితి, లేదా కాలేజీలకి వెళ్ళలేని పరిస్థితి, లేదా పెద్ద కార్పొరేట్ స్థాయికి వెళ్ళలేని పరిస్థితి కాబట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ భోజనం చేస్తున్నారు, ఇక్కడే ఉంటున్నారు, ఇక్కడే తింటున్నారు, ఇక్కడే చదువుతున్నారు అంటే దాన్ని చాలా ఇదిగా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఎటువంటి లోపాలు జరగకుండా, ఎటువంటి నాణ్యత లోపాలు జరగకుండా హాస్టల్ నిర్వహణ ఉండేలాగా సో దాని మీద జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ముందు కనిపెట్టాలి. వారిపైన తిరిగి రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, వారిపైన తిరిగి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉంటారు. ఓకే, జిల్లా స్థాయి నుంచి అది క్రిందికి వేడికి వెళ్ళాలి. సో కేవలం సస్పెన్షన్లు వేటు వేస్తే కుదరదు. దానికి గల సమాధానం ఏంటో వెతకాలి. ఇది దీనికి సంబంధించిన